1 కప్పు బియ్యం రవ్వ, 1 కప్పు బియ్యం పిండి ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని మిక్స్ చేసుకుని ఒక పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెజల్ పెట్టుకుని అందులో 4 కప్స్ వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుందాం. దీనిలోనే ఒక ½ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ రవ్వ, రైస్ ఫ్లోర్ ఇందులో పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇది కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా దగ్గర పడి కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇదిలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు శనగపప్పు తీసుకుని దీన్ని 1 లేదా 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో తీసుకోవాలి. ఈ కుక్కర్లో వేసుకుని దీంట్లో 2 కప్పుల వాటర్ పోసుకుని దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ శనగపప్పు బాగా ఉడికింది. దీనిలో ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని దీన్ని బాగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెజల్ తీసుకుని 1 కప్పు బెల్లం పొడి, కొద్దిగా వాటర్ని పోసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుని బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పూర్ణాన్ని కూడా ఇందులో వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఇది కుక్ అవుతుంది. ఈ కుక్ అవుతున్నప్పుడే దీంట్లో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది దగ్గర పడింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. చేతికి నెయ్యి రాసుకుని ఈ పూర్ణాన్ని బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కూడా బాల్స్లా చేసుకుని బొటన్ వేలుతో మధ్యలో ఒత్తుతూ ఒక చిన్న గిన్నెలాగా చేసుకుని దీనిలో పూర్ణాన్ని పెట్టుకుని క్లోజ్ చేసుకుని కుడుముల్ని రెడీ చేసుకుందాం. వీటిని ఆవిరి మీద ఉడికించాలి. దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెజిల్ పెట్టుకుని 1.5 గ్లాస్ వాటర్ అందులో పోసుకుని స్టీమింగ్ ప్లేట్ కూడా అందులో పెట్టుకుని దీనిపైన కుడుముల్ని అరేంజ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకున్న కుడుములు ఇలా రెడీ అయ్యాయి. వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. వీటిని మనం వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి రోజుల్లో మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.